మేడ్చల్ మల్కాజ్గిరి మే 29 దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులకు 2 BHK ఇల్లు కేటాయించి అందించే నిర్ణయం తీసుకోవడం గర్వకారణమని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులతో కలిసి అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 25వ తేదీన తహసీల్దార్లు తప్పనిసరిగా సివిల్ రైట్స్ డే సమావేశాన్ని నిర్వహించాలన్నారు. సివిల్ రైట్స్ డే కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కుల ధృవీకరణ పత్రాలను త్వరితగతిన జారీ చేయాలన్నారు. పోలీస్ శాఖ వారు పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని, తద్వారా కమిషన్ వారికి పురోగతి కల్పిస్తుందన్నారు. మన జిల్లాలో ఒకరే పీపీ ఉండడం వల్ల వారి అభిప్రాయానికి ఎక్కువ సమయం పడుతుందని, మరొక పీపీని నిర్ణయించడానికి కమిషన్ వారు డీవీఎంసీ కమిటీ ద్వారా తగిన చొరవ తీసుకోవాలని అదనపు కలెక్టర్ కోరారు. తప్పనిసరిగా 3 నెలలకు ఒకసారి డివిజన్ స్థాయిలో నిర్వహించి పెండింగ్ కేసులను క్లియర్ చేయాలన్నారు. సఫాయి కర్మచారుల గురించి ప్రత్యేక ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. సఫాయి కర్మచారులకు అందించే పీపీఈ కిట్, ప్రొటెక్టివ్ కిట్లను క్రమం తప్పకుండా అందించేందుకు మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు కలెక్టర్ ద్వారా లేఖలు అందజేశారు. అంతేకాకుండా ఇప్పుడు గతం నుంచి ఒక 1.5 years నుంచి మనం మేడ్చల్ జిల్లాలో రివ్యూస్ పెడతా ఉన్నాం. కానీ ఇంతవరకు డివిజనల్ వైజ్గా రివ్యూస్ పెట్టాలి, సివిల్ రైట్స్ పెట్టాలి. వాటి వేటాలు ఇంతవరకు ఎవరు సమర్పించాలి? ఎక్కడ గతంలో జరిగిన డివిజన్ మీటింగ్ గురించి రిపోర్ట్స్ ఎవరైనా తీసుకొచ్చారా? 3 months నుంచి అవి అటెండ్ ఐటమ్ వైజ్గా చెప్పాలని కోరుతున్నాం. ఒక 3 నెలలు పని ఇష్యూ, చిన్న ఇష్యూ, రామువారి కళ్యాణం ఇష్యూ, అది అన్నం దగ్గర, మా దగ్గర అప్పుడు దగ్గర ఉంటారా? నేను మా దగ్గర చిన్న ఇష్యూ, అది 3 నెలలు జరిగింది. అది ఒక్క ఊరు కూడా అయింది. అంటే అందు గురించి సివిల్ రైట్స్ మనం నిర్వహిస్తే ఇప్పుడు మనం హైదరాబాద్ అయిపోతున్నాం, దేశంలో 2,000 అని చెప్పుకుంటాం. ఇట్లాంటి ఇష్యూస్ జరగకుండా ఉండడం కోసమే మనం సివిల్ రైట్స్ పెట్టి మరి రిక్వెస్ట్గా మర్యాదపూర్వకంగా సోదర భారతంలో ఒక ఉద్యోగం కాకుండా ఒక అన్నదమ్ములు వాళ్ళు మమేకమై వాళ్ళని వేస్తే రక్తం రాదు, వాళ్ళు వేస్తే బంగారం రాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అలాంటి ఇష్యూస్ జరుగుతుందని ముఖ్యంగా సివిల్ రైట్స్ మనం లాస్ట్ టైం మీటింగ్లోనే అట్లా చేసి రెవెన్యూ కాకున్నారు సార్. అదే మనం అందరి సివిల్ రైట్స్ కొన్ని రాష్ట్రాలు యాక్షన్ ప్లాన్ చేయాలని మనం ఆలోచించాం. అయినా సరే మనం మళ్ళీ అదే ఇష్యూ డిస్కస్ చేస్తాము. ఇలాంటి మన నెక్స్ట్ మీటింగ్ వరకు ఇలాంటి రిపీట్ చేయకుండా మళ్ళీ అందరూ సహకరిస్తూ నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ చేయడానికి ఈరోజు జరిగిన సమావేశ వివరాలన్నీ ఏదో కమిషన్ సంబంధించిన వినంత తొందరలో కమిషన్ దృష్టికి సమర్పించాలని కోరుకుంటూ ఈ సమావేశ హాజరైన అతిథులందరికీ కమిషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు చాలా డీటెయిల్గా మాకు 6 issues డిస్కస్ చేయడం జరిగింది. దానికి ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి మాట్లాడడం జరిగింది. కాస్ట్ సర్టిఫికేట్స్ పెండెన్స్ ఉంటే తహసీల్దార్ తరఫున కేసు ఇన్వెస్టిగేషన్ ఆగిపోతుంది. తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ ఉన్నప్పుడు కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. సో కన్సర్న్ తహసీల్దార్కి కూడా ఇది మీటింగ్స్ ఆఫ్ మీటింగ్తో పాటు ఒక సర్క్యులర్ ఇవ్వడానికి రిక్వెస్ట్ చేస్తున్నా. దట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ కాస్ట్ సర్టిఫికేట్ ఎంక్వైరీ చేసి ఇష్యూ చేయాలి. సో దట్ ఇచ్చిన తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తొందరగా ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయగలుగుతుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, పెండింగ్ కేసు ఉందా లేదా ఉంది అవి అంటే ఒకసారి రివ్యూ చేసి దానికి కూడా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కమిషన్ ఆనరబుల్ కమిషనర్కి కూడా పంపించండి ప్లీజ్. అండ్ డిఎస్పీ గారి నుంచి కూడా రిక్వెస్ట్ ఉంది, నెక్స్ట్ టైం జరిగిన మీటింగ్ ముందు ఈ మీటింగ్కి ఏదైతే యాక్షన్ టేకన్ రిపోర్ట్ అడగడం జరుగుతుంది దాని టాపిక్స్ మీద తీసుకుంటారని తీసుకోలేదా ఏదైనా ఉంటే మినిట్స్తో పాటు అది కూడా రాసి ఇవ్వండి. సో దాట్ మనకి రివ్యూ ఉంటే చాలా మంచిగా రివ్యూ అవుతుంది. అండ్ దానికి ఇంపాక్ట్ కూడా ఒక ఇంపాక్ట్ఫుల్గా రివ్యూ ఉంటుంది. సో ఇప్పుడు నా తరఫున నచ్చుతుంది. అది రిక్వెస్ట్
ప్లీజ్ ఏదైనా క్లోజింగ్ రిమార్క్స్ ఉంటే మాట్లాడి తర్వాత మీరు థ్యాంక్స్ ఇచ్చేసి క్లోజ్ చేస్తుంది. 2-3 ఇష్యూస్ మనకు ఇంతకుముందు డిఆర్ఓ గారు చెప్పినట్టు మన లెవెల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన లేబర్ పేమెంట్స్ ఇమీడియట్గా ప్రభుత్వం నుంచి నిధులు రాని ఇమీడియట్గా ఫైల్ సర్వే చేసి కలెక్టర్ గారు ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లో పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం డిఆర్ఓ గారు చెప్పినట్టు 59 కేసెస్లో 20 వరకు సింపుల్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇచ్చినట్లయితే తొందరలో వాళ్ళు పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఒకరు మనకు ల్యాండ్ ఇష్యూ చెప్పడం జరిగింది. రాబోయే గారు క్లియరింగ్ సెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే 3 డేస్లో దాన్ని రిపోర్ట్ పంపించినట్టుగా కలెక్టర్ గారు సపోర్ట్ చేసుకొని చేయడం జరుగుతుంది. ఇంకోటి ఇంతకుముందు సభ్యులు చెప్పినట్టు ఈ మంత్లీ మా మీటింగ్స్కి మన తహసీల్దార్స్ రావట్లేదని అంటున్నారు విజిలెన్స్ మార్కెట్ గురించి. దానికి కనుక మనకు ఎంగేజ్ చేయాలో సర్క్యులర్ ఇవ్వండి. ఎంగేజ్ తహసీల్దార్ ఆర్ డిప్యూటీ తహసీల్దార్ అయితే కంపల్సరీ అటెండ్ మంత్లీ మనకు సార్ ఒకటి ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు తహసీల్దార్ వేరే వాళ్ళు స్లాట్ రిజిస్ట్రేషన్ ఇద్దరు వర్క్లో ఉన్నట్లయితే డీటీ హ్యాస్ టు అటెండ్ సివిల్ రైట్స్ సర్క్యులర్ ఇవ్వండి. ఇంకా ఈ ఇష్యూస్ మా కలెక్టరేట్ నుంచి ఎందుకంటే మనం 2 pages కూడా మనం ఎస్సీ అట్రాసిటీస్కి దేశంలో ఎఫ్ఐఆర్ విధంగా ఫస్ట్ టైం జిల్లాలో ఇస్తున్నాం. ఇంకా పెండింగ్ ఉంటే కూడా మన కలెక్టర్ గారు పాజిటివ్గా ఉన్నారు. మనకి ఉన్నట్లయితే గౌరవ వాటికి పెండింగ్ ఉన్నట్లయితే వాటికి ఉంటుంది జిల్లాలో. సో థ్యాంక్ యూ. భారతదేశంలో మనం 3 కమిషనరేట్ ఉన్నాయి. భారతదేశంలోనే ఎక్సలెంట్, మన కలెక్టర్ గారు కూడా ఎక్సలెంట్. అంటే పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇమీడియట్ చొరవ తీసుకొని పనిచేసి పైన ఇది లెవెల్ ఉద్యోగాలతో ఏసెస్ టైం అఫెక్ట్ అయింది అంటే చార్జ్ చేయడం, కేసు పెట్టడం అనేది కవర్ ఆడుతున్నారు. మీ దృష్టికి రావాలి, మీ దృష్టికి వస్తే చేస్తారు. దృష్టికి రాని యాక్టివేషన్లో హ్యాంగ్ అదే ఎక్కడ అప్లికేషన్ చేయాలా, ఎక్కడ రిసిప్ట్ సంబంధించుకోవాలి. మా కమిషన్ ద్వారా చాలా గొప్ప విషయం. ఇందులో ఈ రేప్ అండ్ మర్డర్ అండ్ క్యాపిటల్ సంబంధించిన కేసెస్ పర్టికులర్ దేశంలోనే ఎక్కడ లేని విధంగా మనం ఇక్కడ కమిషన్ దత్తత తీసుకున్న తర్వాత ఇలా కంటిన్యూగా రావడం, రివ్యూ చేయడం, వాటి మీద కొద్దిగా హౌసెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుంది. అడిషనల్ మీకు ఏం కావాలో ప్రపోజల్ తయారు చేస్తాం. అందులో భాగంగా మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ అంటే 4th ప్లేస్ ట్రైనింగ్ ఉన్నటువంటి వాటిని కాకుండా మన మేడం ఇంటిజా మేడము మన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ మన సురేష్ కుమార్ గారు, సింగల్ గారు, వీళ్ళ సంఘంలో ఏవైతే మన మెయింటెన్స్ ఉన్నాయో తీసుకున్నామని అనుకున్నాం. అంటే ఐఓస్ వాళ్ళను ఐడెంటిఫై చేసి తీసుకురావడం తదుపరి చర్యగా మనం మెయింటెన్స్ పెట్టాం. 89 కేసెస్ కానీ పెట్టాం. ఈ సంవత్సరం 2022 నుంచి మనకున్న సర్వీస్లో మీటింగ్లో అనుకున్నాం. కమిషన్ డైరెక్షన్ ప్రకారంగా హౌసెస్ ఏవైతే హౌసెస్ చీఫ్ దాంట్లో మా తరఫున అవార్డు తరఫున ఎస్పెషల్లీ మేము ఇన్స్ట్రక్షన్ తీసుకుంటాము. సెక్టర్ వైజ్ ఆ ఏరియాలో కండక్ట్ చేస్తున్నాం సార్. రిగార్డింగ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ మా జోన్లో ఎస్సీపీ ఒక్కొక్కరు తగ్గినట్లు ఓన్లీ 11 కేసులు ఓన్లీ 5 కేసెస్ ఉన్నాయి సార్. 1-2 కేసులు ఉన్నాయి. మాకది మా మటు మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ బాగున్నాయి. వేరే జోన్లో నాకు తెలియదు సార్. అవి స్పీడప్ చేస్తాం సార్. ఇంకో సభ్యులు కూడా అడిగారు. ఆ పీపీఓపీ అనేది డెఫినెట్గా ఒక స్టేజ్ అది ఉండాల్సిన ఆర్టికల్స్ చేసిన ఎడ్యుకేషన్ అడ్వకేట్స్ నుంచి వాళ్ళ అడ్వైజర్ లీగల్ అడ్వైజ్